హలో బ్రదర్. ఎట్రా చుట్టుపక్కల ఎన్ని పెళ్లిళ్ళు అయిపోతున్నాయో, ఎంతమంది మిస్సెస్లు అయిపోతున్నారో ఎంక్వైరీ చేస్తున్నావా? ఎంక్వైరీ చేస్తాను. నేను బ్యాండ్ మ్యాన్ మాత్రానా? మరి అదే చెప్పేది. ఇంత వయసు వచ్చింది, చెల్లెలు ఒంటరిగా పడుంటోంది, దానికో తోడు తెచ్చి ఇంట్లో పడేద్దాం, వెధవ కామెంట్లు చేసే వాళ్ళ నోళ్ళకి తాళాలేసేద్దాం అన్న జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఏడ్చిందా? తాళాలు తీసే నాలెడ్జ్ తప్ప వేసే నాలెడ్జ్ మాకెక్కడ ఏడ్చి వచ్చింది? నువ్వు నోర్ముయ్. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నాకు తోడు తెచ్చి పెడతావా లేదా? తెస్తానమ్మా, నాకు తొందరగానే ఉంది. ఉంటే చూడు. మరి ఇడు చూడు కుదరాలిగా. చూస్తే ఎందుకు కుదరదు? సరే, ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను. సరిగ్గా నెల తిరగకుండా నువ్వు మెచ్చే మంచి ఫిగర్ ను చూసి మూడు ముళ్ళు వేసి తలంబరాలు పోసి తెచ్చి నీ కిచెన్ లో పడేస్తాను. నువ్వు మూడు ముళ్ళు వేస్తావా? మరి పెళ్లి కూతురు వేద్దంటే పెళ్లి కొడుకే వేయాలి. అంటే నువ్వు తెచ్చేది? మీ వదిన్నే. దాన్ని తెచ్చి పడేశాను అనుకో, నువ్వు తలంటుకుంటే పులుసోసి పెడద్ది, నువ్వు జడేసుకుంటే పౌడర్ రాసి పెడద్ది, నువ్వు పూలు గుచ్చుకుంటానంటే సూదిలో దారం ఎక్కించి పెడద్ది, నేను బయటకు వెళ్తే నీకు తోడుండి పెడద్ది, నువ్వు బయటకు వెళ్తే నాకు తోడుండి పెడద్ది. ఆహా, ఏం చెప్పావురా? అన్నయ్య అంటే నువ్వురా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాంటి అన్నకి చస్తే చెల్లెలుగా పుట్టకూడదు. అదేంటమ్మా సడన్ గా అంత ఎక్స్ అయిపోయావు? లేకపోతే ఏంటి, తోడడిగేది నీకు కాదు నాకు. ఏంటి పెళ్లి చేయమంది నీకా? నేను ఇంకా భయ్యాకేమో అనుకున్నాను. గొప్పదానివే. మీరిలా అనుకుంటూ ఉండండి, చూసి ఎవరన్నా తీసుకొచ్చేసి హలో బ్రదర్, వీడే మీ బావ అని చెప్పేస్తాను. అమ్మా వద్దమ్మా, నువ్వంత పని చేస్తే నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తే. భయ్యా అందుకే నేను మంచి కుర్రాన్ని చూసి హలో సిస్టర్, వీడే నీ మొగుడని చెప్పేస్తాను. కాశీ భయ్యా, ఈ రోజు నుంచి మన కర్తవ్యం ఏంటి? కర్తవ్యం అంటే విజయశాంతి రెడ్డి తెలుసుకోవాలి. అది కదా, చెల్లి పెళ్లి కోసం నైట్ అండ్ డే మనం పనిచేసి డబ్బు చేసుకోవాలి. అదే మన ఆశయం. రామ్ రామ్, ఆయే ఆయే. లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హై. ఏమి కావాలి బాయ్? సొమ్ము. ఇది బ్యాంకీ నెయ్యి, తాకెట్ కి కొట్టు. కొడతా, ముందు కొట్టు. ఏమి కొట్టాలి? సొమ్ములు. తాకెట్ కి ఏమి పెడతాం? చాకులకి మేకులకి మాకి తాకెట్ పెట్టుకోం. పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం. మర్యాదగా అన్నిది నక్సలైట్లా కాదు, పెట్రోమాక్స్ లో తొక్కలో కుస లేకుండా ఇది తీసి అక్కడ పెట్టిపే. అరే బాయ్, ఇది ఉంగరం నీకి బాగుంటది రే. నై నై, ఇది రింగ్ నీకి బాగుంటది. ఏది? ఇది రింగ్ లో నీది ఫింగర్ పెట్టు. అది మాకి నగలు ఇక్కడ పెట్టండి, నైతో పొడి చేస్తా. పొడి చేస్తావా? ఏంటి కందిపోడే? మాకి నగలు మాకి ఇవ్వకపోతే అటు చూడు, ఆ సేటు ఎవరినో పొడి చేస్తున్నాడు రా. అయ్యో సేటు, పెళ్లి కాని మొగోడిని, ఒక అమ్మాయి కాబోయే మొగుడిని నీకు దండం పెడతాను, నన్ను వదులు. మర్యాదగా నాకి నగలు నాకి ఇవ్వకపోతే మిమ్మల్ని ఖతం చేస్తా. నాకి నగలిస్తే ఎంగిలైపోతా షెడ్జి, నేనేమను సేటేదో మంచోడు అనుకున్నాం, పెద్ద దొంగే. నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు. మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాండ్ నేమ్ తెచ్చుకో. మాకి నగలు దొంగతనం చేసి మాకి దొంగ అంటారు. మేము దొంగతనం చేసావా? చూసారండి ఆ బక్కోడు ఎలా మాట్లాడుతున్నారు? ఆడి చేతిలో ఆడ కత్తిందండి, మా చేతిలో మా నగలు ఉన్నాయండి, పైగా పొడవడానికి వస్తున్నాడండి. మీరే చెప్పండి ఎవరు దొంగళ్ళు? నేను చెప్తా. పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడీ పనులు చేస్తారా రౌడీల్లారా? నత్తల్లా ఉన్నారు, పీతల్లా పనిచేసుకుని బాతుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా? ఈ టైప్ డైలాగ్ మనం ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు, అన్నట్టు గుర్తు. బ్యాక్ ప్యాకెట్ ఆ నగలు ఉండే. ఎస్ఐ గారు, అది నగలు మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు, ఆవిడ చెప్తారు కదా. చెప్తా, ఇవ్వండి. ఏంటి ఎస్పీ గెటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టిల్ ఎత్తున్నా? మా అంతా ఎట్టుకోకు, లాగా ఎత్తు అయిపోద్ది. ఏంటి అటా కొడతా? బ్యాక్ పాకెట్ బాగుందని. సేమ్ డైలాగ్, పెద్దలాగా అయితే. మౌత్ ముయ్, ఆ నగలిటి. అయ్యా మట్టయ్యా, పోలీసులు చూసి దొంగలు పారిపోవడం కామని కానీ పోలీసులు చూసి పోలీసు పారిపోతుందేంటి? రే కాశీ, రోజు చీకటిగా ఉందిట్రా. అమ్మయ్యా, రే మాట్లాడకుండా సైలెంట్ కూర్చో. అయ్యి బాబోయ్, సోడా కాయల గోలీకాయల ఇలా పోలీస్ స్టేషన్ లో చిరుకుపో. నువ్వా?
రాసి అక్కడ మన మధ్యన వాడేందుకని సైట్ చేస్తాను. దేనికి? రొమాన్స్ లో న్యూసెన్స్ ఉండకూడదని. రొమాన్సా? ఏయ్ మనతో ఎట్టుకోకు, లగాయత అయిపోద్ది. అయిపోలనేగా నీ వెంట పడింది. పడింది చాలే గాని వెళ్ళి నీ పని చూసుకో. చిచ్చి దొరికినట్టే దొరికి తప్పించుకుపోయారా. నువ్వు గాని కాస్త ఆపరేషన్ చేసి ఉంటే. ఆపరేషన్ కాదు, కోఆపరేషన్. అదేవో కోఆపరేషన్. అది కానీ నువ్వు చేసి ఉంటే. నువ్వు వాడిని పట్టేసి ప్రమోషన్ కొట్టేసి నా చేతిలో ఎట్టేసి కూడవి కరింబీడి కట్ట. నువ్వు ఎట్టగా ఏడుస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఎస్పీనో డిఎస్పీనో అయిపోయి ఏదో ఒక నేరం చేసేసి ఆ నేరం నీ మీద పెట్టేసి నీ ఉద్యోగం పీకేసి ఆ పుణ్యను బాబు ఇది పోలీస్ స్టేషన్ బాబు? కాదు, రైల్వే స్టేషన్. నేను హౌరా మెయిన్, ఇటు సర్కార్ ఎక్స్ప్రెస్. ఎక్కు. మీరు కొంచెం మోస్తారా? ఇది రైల్వే స్టేషన్ నమ్మడానికి మాకేమైనా మందు తక్కువైంది అనుకుంటున్నారా? ఇది పోలీస్ స్టేషన్ అని మాకు బాగా తెలుసు. మరి తెలిస్తే ఎందుకు కన్ఫర్మేషన్ చేసుకుంటుంటే మధ్యలో ఈరోడండి బాబు. తాడి మట్టయ్య గారిని ఎవరు మోస్తారా? అవును, నన్ను వాడు గీడు అంటున్నావు. అసలు ఎవడరా నువ్వు? నేను ఎవన్నా? హెడ్ రామారావు తెలుసా? ఎవరా? హెడ్ రామారావు. నీకు తెలుసా? నాకు తెలుసా. ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఎక్కడుంది? అవుట్. తాడి మట్టయ్య అవుట్. ఒరేయ్, ఇంకో 2 రోజుల్లో మన కొత్త సాయి వచ్చేస్తున్నాడు. ఏంట్రా అనేది? ఏంటంటే ఎల్లెల్లి ఎన్టీఆర్ బంధుతో పెట్టుకున్నావు. ఆయన ఎన్టీఆర్ బంధువా? మరి సార్ సార్ ఇప్పుడు మీకేం కావాలి సార్? మేజర్ చంద్రకాంత్. బాబు చంద్రకాంత్. ఇప్పుడు ఆయన ఎందుకు కానీ సార్? ఎక్కడికి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. అదే అలా నా తరగే చూడు. మా ఇల్లు ఎక్కడో తప్పైంది, ఎత్తి పట్టరా. ఇల్లు తప్పిపోయిందా? ఎలా సార్? మంది కొట్టేసి ఎటో వెళ్ళిపోయి. ఏడిగే మంది పోయి అడ్రస్ మర్చిపోయాడు. సార్ మీరు ఇక్కడే కూర్చోండి. మొత్తం దిగితే మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చారు. ఓకే థ్యాంక్ యూ. మట్టయ్య, నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ అరగంట నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి? ఆ దేవాగాడు బంగారంతో పారిపోయాడు కదా, ఈ పాటికి ఏ బారుకో చేరుకొని ఉంటాడు. నేను వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తాను. అంటే నా ప్రమోషన్ తవర కొట్టేద్దామన్నా బాబు? ఇదిగో ఇలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటావేంటి? పెద్దోడివి, అర్ధరాత్రి నీకు రిస్క్ ఎందుకని నేను వెళ్తాను. ఓ నువ్వే వెళ్ళి అరెస్ట్ అయ్యి. నీకు ప్రమోషన్ వస్తే నాకు వచ్చినట్టు కదా, నాకు వస్తే నీకు వచ్చినట్టు కదా. ఏ మాత్రం కోఆపరేషన్ తవర బిగినింగ్ నుంచి ఇచ్చుంటే ఈ పాటికి నేను ఎస్పీ లెవెల్లో ఉండేవాడిని. ఓన్ ఇప్పుడు ఇస్తున్నాను కదా, ఎల్లు. నువ్వు మాత్రం ఇక్కడ ఉండాలి. అవును, ఎప్పుడు మీరు చిట్టి గారు ఇంత కోఆపరేషన్ ఇచ్చాడేంటి? కొంపదీసి కోఆపరేషన్ లో నాన్ కోఆపరేషన్ చూస్తే పోలా. కొట్టేశా, ప్రమోషన్ కొట్టేశా, కొట్టేశా. ఎందుకని నన్ను బయటికి పంపించింది? చిట్టిగా వదిలా. వాళ్ళు నా దొంగలు కాదు, నేను పట్టుకున్నాను కాబట్టి నా దొంగలు కాదు, నా దొంగలు కాదు, నా దొంగలు. నమస్కారం ఎస్పీ గారు. ఈ దొంగలు పట్టుకుంది నేనే. అబద్ధం సార్, వీళ్ళని పట్టుకుంది నేను. ఎస్పీ గారు ఇది అరిగో పారిపోతున్నారు. ఒరే, నీ లాఠీ మీద నా టోపీ నువ్వు పట్టుకోలేదు, నేను పట్టుకోనివ్వలేదు. నేను పట్టుకోపోయినా పర్లేదు, నువ్వు మాత్రం పట్టుకోవడానికి లేదు. ఒరే మట్టిగా, నువ్వు మట్టి కొట్టు పోతారా? థ్యాంక్స్. ఎస్ఎస్బి ఇల్లు దొరికిందా బాబు? ఇల్లు అబ్బా నువ్వే. నేను అడిగింది ఇది కాదు, నగల మూట. నగల మూట? అది నీ దగ్గర ఉందిగా. నా దగ్గర ఎక్కడుంది? మరి ఎక్కడుంది? నాకు దొరికింది కాబట్టి ఇది నాది. నీ బాస్ నేను కాబట్టి ఇది నాది. కాదు నాది. కాదు నాది. అయితే నాకు 60%, నీకు 40%. కాదు, నాకు 60%, నీకు 40%. ఫోన్ ఎవరికి రా? ఎస్పీ గారికి. దేనికి? నీ ఓట ఎంతో నా ఓట ఎంతో చెప్తారని. నీ అబ్బా, ఈ విషయం ఆయనకు చెప్పావంటే మొత్తం మాట ఆయనదే అంటాడు. అయినా పర్వాలేదు, నీకు మాత్రం 60%. 50-50 చేసుకుందాం. చావు. దొంగల సొమ్ము పోలీసులు పాలంటే ఇదే. పోతే పోయిందిలే, పదా ఎక్కడికి? మీ ఇంటికి. ఏయ్, నీకు ఇల్లు గిల్లు లేదా? ఇల్లుంది, ఇల్లు లేదు. నువ్వు గిల్లు. ఏయ్, ఏమా స్పీడ్ మీద ఉన్నావే? చూస్తుంటే మైనారిటీ కూడా తేరినట్లేదు. దెబ్బ అయిపోతావు. అయిపోలనేగా నీ మీద లవ్ వేసుకుంది. ఎక్స్ట్రా వేషాలు ఎత్తున్నావా? లేదు, హీరోయిన్ వేషాలే వేస్తున్నా. ఏయ్ ఏయ్,
ఎప్పుడో ఎవడో ఏ సైకెట్లోనో ఎలా నేషం వేసేస్తాడు, షెడ్కి వెళ్ళిపోతావు. హీరోవి నువ్వుండగా షెడ్కి నేనెందుకు వెళ్తానా? చూడు, నగలు ఎట్లాగో 50-50 చేసుకోలేకపోయాం. కనీసం మన ఇద్దరు స్టెప్పులైనా కలిపేసుకుని ఓ డుగెట్ వేసుకుందాం అయ్యా. వేసుకునేది పెనం మీద పెసరట్టు బుద్ధిగా బ్యాక్ అయిపో. నువ్వే మగాడువయ్యా బాబు. అర్ధరాత్రి అందమైన ఆడపిల్ల ఒంటరిగా ఉంది, ఓ ముద్దెడదాం, కాస్త అంత కౌలించి పెడదాం అన్న కామన్ సెక్స్ కూడా లేదంటయ్యా నీకు. Excuse me? ఇక్కడ ఎవరో సెక్స్ గురించి మాట్లాడుతున్నారు. మే హెల్ప్ యూ? You bloody... Oh shit! What is this? You something's cancer for the mad advance that you don't know balpitra balabal. Oh, I think jogging. హలో, ఎక్కడైతే చచ్చిపండు అక్కడ చెప్పింది ఎవరు? నేను చక్రవర్తిని. అలాగా, ఒక్క నిమిషం సార్. బావా, అమెరికా నుంచి చక్రవర్తి గారు. అమెరికా ఫోన్ ఎత్తొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అమెరికా ఫోన్ ఎత్తింది చక్రవర్తి గారు, నేనైతే ఇండియా ఫోన్. హలో, ఏమిటో విశేషాలు? మనం పంపించిన ఆవకాయ ఎలా ఉంది? చాలా బాగుంది అన్నట్టు. ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ కి అబ్బాయి ఇండియా వస్తున్నాడు. ఆవకాయ కోసమా? ఎందుకురా విమానం కట్టదు అనగా నేను పార్సల్ చేసి పంపిస్తాగా. వాడు వస్తున్నది ఆవకాయ